దొడ్డు రవ్వతో రవ్వ కేసరి స్వీట్ చేశానండి. దానికి నేను నాటు రవ్వ అంటే గోధుమ రవ్వ అని కూడా అంటారు. దీన్ని తీసుకున్నాను. నేను 1 కప్పు గోధుమ రవ్వని తీసుకొని చేసుకుంటున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించి పెట్టుకున్నాను. తర్వాత నాటు రవ్వ, మేమైతే నాటు రవ్వ అంటాము, లేదా గోధుమ రవ్వను తీసుకొని నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు రవ్వకి నేను 4 కప్పుల వాటర్ పోసి ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ కాబట్టి నేను 3/4 కప్పు చక్కెర తీసుకొని కలుపుకున్నాను. ఇలా అంతా రవ్వ చక్కెర అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా మరి ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఇది ప్రసాదం నైవేద్యానికి ఎంతో